హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. రీసెంట్గా మనం యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS1, GS2, GS3, GS4 డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఇవి ఎంత ఇంపార్టెంటో ప్రిపరేషన్లో నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడం, నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చూసిన ర్యాంకర్స్ అండ్ నా సీనియర్స్, నా ఫ్రెండ్స్, వీళ్ళ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివే ప్రతి విషయాన్ని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, ఎందుకంటే యూపీఎస్సీ ఇట్ ఈస్ లైక్ ఏ మ్యారథాన్. నోబడీ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ క్లియర్ ది ఎగ్జామ్. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసే ప్రతి వీడియోలో మీకు టు ది పాయింట్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నో ప్రాబ్లం. యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ ఆల్వేస్ హెల్ప్ యూ. ఓకే, డోంట్ వరీ. ఈరోజు సెషన్ ఏంటంటే సిలబస్, హౌ టు డికోడ్ ద సిలబస్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద సిలబస్, యూ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ప్రిపరేషన్. ఓకే, మీరు ప్రిపరేషన్లో సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని అర్థం చేసుకోలేకపోతే ఐదర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎనీ ఎగ్జామ్, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ ఎగ్జామ్. ఓకే, ప్రతి ఎగ్జామ్లో 2 థింగ్స్ ఉంటాయి. 1 సిలబస్, సెకండ్ 1 ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అంటే పూర్వ ప్రశ్న పత్రాలు. వీటిని బాగా అర్థం చేసుకొని వీటిని బాగా అనాలిసిస్ అంటే విశ్లేషణ చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎలాంటి ఏరియాస్ మీద చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ సిలబస్. ఈ 2 థింగ్స్ డిసైడ్స్ యూ. ఓకే, సో రిమెంబర్, స్టే విత్ మీ. అండ్ మీకు ఈ సెషన్లో భాగంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గో ఫర్ ద సిలబస్. సిలబస్ ఏంటంటే మనకి జనరల్ ఎస్సే ఉంటుంది, అండ్ GS1, GS2, GS3, GS4. ఓకే, ఫస్ట్ నేను మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ లేదా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎలా అయినా అడుక్కునే పర్లేదు. ఓకే, నేను యూపీఎస్సీ అఫీషియల్ సిలబస్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, మనం ఏదైనా అంతే అండి, మనం ఏదైనా యూపీఎస్సీ ప్రిపరేషన్లో చదువుతున్నప్పుడు మనం ప్రతి థింగ్ కూడా అఫీషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. మనం ఆలోచించే విధానం కూడా చాలా అఫీషియల్ రేంజ్లో ఉండాలి. అంటే యాజ్ ఏ ఒక ఆఫీసర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని, మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతారు, థింక్ లైక్ దట్. ఓకే, బీ అన్ ఆఫీసర్, థింక్ అన్ ఆఫీసర్. ఓకే, యూ క్యాన్. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఎస్ఏ. ఎస్ఏలో ఏంటంటే మనం తెలుసు, సెక్షన్ ఏలో 4, సెక్షన్ బిలో 4 వస్తాయి. సెక్షన్ ఏ నుంచి 1, సెక్షన్ బి నుంచి 1 రాయాలి. 125 మార్క్స్ ఈచ్ వన్, టోటల్ 250 మార్క్స్. 120, 130, 140 స్కోర్ చేయొచ్చు ఎస్ఏలో. ఓకే, అండ్ ఒక స్ట్రాటజీ ప్రకారం అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో డీకోడ్ ఏంటంటే అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ అండ్ ఫ్యాషన్. అంటే మన ఆలోచన విధానాలన్నీ ఓకే ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి అండ్ ప్యాషన్గా పెట్టాలి. ఓకే, అండ్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఎఫెక్టివ్ రాయాలి. మనం ఏదో రాస్తున్నామంటే రాస్తున్నాం కాదు. ఆల్వేస్ ఎస్ఐ ఎథిక్స్ ఎప్పుడు కూడా మీ ఓన్ యూనిక్ పర్సనాలిటీ డెఫినెట్గా అక్కడ షో అవుతుంది. ఓకే, మీ ఆలోచన విధానం ఎప్పుడు ఉన్నతంగా ఉంచడానికి ట్రై చేయండి. చిన్న ఆలోచనలు, ఓకే, అండ్ నెగిటివిటీ వీటిలో అస్సలు వెళ్ళకండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా. అది పర్సనల్ అయిపోయినా ప్రొఫెషనల్ అయిపోయినా. ఓకే, దానివల్ల మీకు వచ్చేది ఏముంటుంది, మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీరు ఎవరితో డిస్కస్ చేయకండి, ఎవరైనా చెప్పినా కూడా పట్టించుకోవద్దు. ఓకే, థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఎఫెక్టివ్గా రాయాలి అంటే ఎగ్జాక్ట్గా రాయాలి. ఎస్, మీరు క్వశ్చన్ ఏమి అడిగారు. క్వశ్చన్ సపోజ్ మీరు భారతదేశంలో ఎలాంటి ప్రణాళికలు రచించాలనుకుంటున్నారు భవిష్యత్ తరాల కోసం, పర్యావరణం నుండి విద్య, ఓకే, అండ్ హెల్త్ ఆరోగ్య రంగాల్లో, పరిశ్రమలు, ఉపాధి, మహిళా సాధికారత, ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, దట్ వన్, అండ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగాలు, ఇలా వివిధ రంగాల్లో మీరు ఎలాంటి ప్రణాళికలను రచించాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ట్రూత్ అంటే ఏంటి, మీ దృష్టిలో ట్రూత్ ఏంటి, అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూత్ ఇన్ యువర్ వ్యూస్. ఓకే, ఇలా ప్రతి విషయాన్ని, అంటే ఫిలాసాఫికల్ ఎస్సెస్ మోస్ట్లీ అడుగుతున్నారు. ఓకే, అక్కడ ఏంటంటే కొటేషన్ బేస్డ్ ఉంటాయి. తత్వవేత్తలు అంటారు ఫిలాసఫర్స్ అంటే తెలుగులో. అంటే వాళ్ళు ఇప్పుడు గాంధీ అవనివ్వండి, అంబేద్కర్ అవనివ్వండి, 2 థింకర్స్ ఉంటారు. ఒకటి ఇండియన్ థింకర్స్ ఉంటారు, ఓకే, నెక్స్ట్ వెస్టర్న్ థింకర్స్ ఉంటారు, లైక్ ప్లాటో, సోక్రటీస్, అరిస్టాటిల్, ఇమానుయల్ కాంత్, ఇలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకే, వీళ్ళు మోస్ట్లీ పిఎస్ఆర్లో వస్తారు, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్, అలాగే ఎథిక్స్లో కూడా వస్తారు. ఓకే, ఎస్ఐ ఎథిక్స్ మీకు బాగా రాయాలంటే GS1, GS2, GS3 బాగా గ్రిప్ పెట్టుకుని, అలాగే CSAT కూడా మీకు బాగా అర్థం కావాలంటే కూడా అంతే. GS1, GS2, GS3 వీటి మీద బాగా ఫోకస్ చేస్తే మీకు CSAT అండ్ ఎథిక్స్ అండ్ ఎస్ఐ చాలా ఈజీ అవుతాయి. ఓకే,
ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే 90 మినిట్స్ ఉంటుంది. 70 మినిట్స్లో మీరు దాన్ని మొత్తం రాసేసుకోవాలి. జస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రం బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి. అంటే ఇంట్రొడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో, ఒక సిస్టమేటిక్ మేనర్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ద GS1. GS1లో ఏంటి టాపిక్స్ మనకి? హిస్టరీ, యాన్సెంట్, మెడివల్, ఆర్ట్ అండ్ కల్చర్, ఓల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్, అగ్రికల్చర్ పార్ట్ ఆల్సో. ఓకే, అండ్ సబ్ పార్ట్లో లైక్ ఎకనామిక్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇండియన్ సొసైటీ, అందులో ఉమెన్ రోల్ కానివ్వండి, రైట్స్ కానీ, ఇష్యూస్ కానీ చాలా వస్తుంది టాపిక్స్. ఇందులో టాపిక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ టాపిక్. ఓకే, దీనికి బేసిక్స్ ఎలాగో ఎన్సీఆర్టీ చదువుతాం, నితిన్ సింగ్ అని అందరు చదువుతారు. అందులో టాపిక్స్కి కీవర్డ్స్ ఏంటంటే సిలబస్లో ఆర్ట్ ఫామ్స్ ఏమి ఉన్నాయి, ఓకే, కళారూపాలు అంటారు, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, అసలు అవంటే ఏంటో మన సిలబస్లోకి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ లిటరేచర్ అంటే మన సాహిత్యం ఎలా ఉంది, లైక్ కన్నడ లిటరేచర్ ఏంటి, తెలుగు లిటరేచర్ ఏంటి, మలయాళ లిటరేచర్ ఏంటి, హిందీ లిటరేచర్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ వాటి గురించి చూద్దాం మనం. యాన్సెంట్ టు మోడర్న్ అంటే యాన్సెంట్ ప్రాచీన కాలం నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర వరకు. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, 12th సెంచరీలో ఎలాంటి కట్టడాలు కట్టారు, ఎలాంటి శిల్పాలు కట్టారు, అందులో ఆర్కిటెక్చర్ రూపాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు యునెస్కోకి గుర్తింపు వచ్చింది రామప్ప దేవాలయానికి, అక్కడ యూనిక్ వే ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది ఏ విధంగా నిర్మించారు, అందులో వాడిన ఏంటి లైక్ థింగ్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీలో ఏంటంటే మిడిల్ ఆఫ్ ద 18th సెంచరీ, అంటే 18th సెంచరీలో జరిగిందంతా ఏంటి అసలు. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్, ఎలాంటి రకాల సంఘటనలు జరిగాయి, లైక్ చంపారన్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, ఒక ఆగస్ట్ ఆఫర్, ఇలాంటి టాపిక్స్. నెక్స్ట్ పర్సనాలిటీస్, మీకు తెలుసు అందరికీ, అంబేద్కర్ వస్తారు, గాంధీ వస్తారు, సో మెనీ పర్సనాలిటీస్. ఓకే, అండ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తుంటారు. ఓకే, ఇందులో ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అంటే స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అంటే 1947కి ముందు జరిగిన వివిధ రకాల సంఘటనలు. ఓకే, ఇవి ఎలా జరిగాయి, ఇవి జరిగిన క్రొనాలజికల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్. మన కూడా అడిగారు సింపుల్ బిట్, వెరీ సింపుల్ 1 లైన్ బిట్ అడిగారు. సో దట్స్ ఇట్. అది అంటే ఎగ్జామ్ చదవడం ఎంత ఇంపార్టెంటో, లైక్ ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి తెలుసుకొని అసెస్ చేసుకొని చదవడం కూడా, బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదో బుక్స్ ఉన్నాయి కానీ చదివేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, అలా వేస్ట్ చేయకండి. కామన్ సెన్స్తో చదవండి, ఆలోచిస్తూ చదవండి, సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, ఇందులో కన్సాలిడేషన్ అంటే ఏంటి, రీఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఓకే, అండ్ విదిన్ ద కంట్రీ అంటే కంట్రీలో జరిగిన లైక్ బౌండరీస్ ఎలా నిర్మించాం మనం, ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం కదా, అవి అనమాట, వాటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఓల్డ్ హిస్టరీలో ఏంటంటే ఈవెంట్స్ అంతా 18th సెంచరీ. ఓకే, అంటే 18th సెంచరీ తర్వాత జరిగిన మేజర్ సంఘటనలు ఏమున్నాయి, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం, ఈ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఓల్డ్ వార్, ప్రపంచ యుద్ధాలు 1 or 2 గురించి చర్చించుకుంటాం. డెఫినెట్ 20లో కూడా క్వశ్చన్ అడిగారు ప్రిలిమ్స్లో. నేషనల్ బౌండరీస్, ఓకే, సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటి. కమ్యూనిజం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కమ్యూనిజం, సోషలిజం అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానం అంటారు కదా, అది. సో ఈ టాపిక్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి, ఎగ్జామ్లో నేర్చుకోండి మీరు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్కి. నెక్స్ట్ కమ్ టు ది ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో ఏంటంటే డైవర్సిటీ అంటే వైవిధ్యం ఎలా ఉంటుంది. ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం. డైవర్సిటీ ఏంటి, వైవిధ్యం ఎలా ఉంది, మన భారతదేశ భిన్నత్వం ఏకత్వం అంటారు కదా, వివిధ రకాల మతాలు, కులాలు, వర్గాలు, ఓకే, కళలు, సాంప్రదాయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే 28 స్టేట్స్ 9 UTs అంటే ఇట్ మీన్స్ 140 crores ఆఫ్ పీపుల్. ఓకే, 140 కోట్ల మంది భారతదేశ జనాభా. ఇంతమంది ఉన్నారంటే డెఫినెట్గా డైవర్సిఫైడ్ నేషనే ఉంటుంది. నార్త్ ఈస్ట్ సైడ్ ఒక కల్చర్ ఉంటుంది, మన సౌత్ సైడ్ ఒకలా ఉంటుంది, వెస్ట్ సైడ్ ఒకలా, ఈస్ట్ సైడ్ ఒకలా ఉంటుంది, నార్త్ సైడ్ ఒకలా, ఇలా డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చదువుకుంటాం. రోల్ ఆఫ్ ఉమెన్, మహిళ రోల్ ఎలా ఉంది, లైక్ చైల్డ్హుడ్ నుంచి అప్ టు తను ఎండ్ వరకు ప్రతి సెక్టార్లో రీసెంట్ ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలు పాల్గొన్నారు. ఇలా ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దమ్మా, ఏది అడ్డు కాదు, జస్ట్ ఇవి ఫోకస్ పెట్టుకోండి అంతే. ఎస్, అందరికీ కుటుంబ పరిస్థితులు ఒకేలా ఉండు, ఐ అగ్రీ. మనకు 2 థింగ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఒకటి మన కుటుంబ పరిస్థితులు, 2 మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఈ 2 మీ చదువుని ఆపుతాయి అనుకుంటారు, కానీ కానే కాదు. మీరు వర్క్ చేయండి, కసిగా పని చేయండి. ఓకే, ఏం కాదు, అవుతుంది. ఐ బిలీవ్ యూ ఎవ్రీవన్, జస్ట్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, ఎస్. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తున్నాయి ఉమెన్కి, డిఫరెంట్ వర్క్ కల్చర్లో కానివ్వండి, లైక్ సొసైటీలో కానివ్వండి, ప్రతి రోజువారీ మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఎలాంటి టైప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ విషయాలు తెలుసుకోండి. పాపులేషన్ సెన్సస్,
వెరీ సెన్సస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంతమంది చేయలేదు, 2011లో చేశారు, 2021లో చేయలేదు, 22, 23, 24, 25లో కూడా అవుతుంది అంటున్నారు. బట్ చూడాలి ఏమైద్దో. ఓకే, నెక్స్ట్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద మెయిన్స్. ఇక్కడ నుంచి డెఫినెట్గా 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్కి. సో చూసుకోండి. సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, సోషల్గా ఏ విధంగా ఎంపవర్ చేయాలి పర్సన్స్ని, డిఫరెంట్గా స్కీమ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఓకే, స్టేట్లో ఏంటి, సెంటర్లో ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ జియోగ్రఫీలో మీకు చెప్పాను, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, ఓకే, సోషల్ జియోగ్రఫీ, ఎకనామికల్ జియోగ్రఫీ, ఇలా చిన్న టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఇలా సౌత్ ఏషియా టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, సౌత్ ఏషియాలో జరుగుతున్న సంఘటనలు ఏమున్నాయి, సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండాలు. ఓకే, లొకేషన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ప్రైమరీ సెక్టార్ కానీ సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్లో జరుగుతున్న డిఫరెంట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. జియో ఫిజికల్ ఫినామినా అంటే ఏంటో తెలుసుకోండి. ఎర్త్క్వేక్స్, భూకంపాలు అంటాం కదా, అది సునామీలు, వాల్కనోస్, కొండ చర్యలు విరిగిపడ్డా ఉంటారు, సైక్లోన్స్, సునామీలు, అండ్ క్రిటికల్ జియోగ్రఫికల్ ఫీచర్స్, డిఫరెంట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, భౌగోళికపరమైన అంశాలు, ఇవన్నీ తెలుసుకోండి. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫౌనా అంటే వృక్ష సంపద ఎలా ఉంది, ఎఫెక్ట్స్, అక్కడ జరిగే ఎఫెక్ట్స్ ఏంటి, అక్కడ జరిగే ప్రభావాలు ఏమున్నాయి, అవన్నీ కూడా తెలుసుకోండి. నెక్స్ట్ చేంజెస్, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎస్పెషల్లీ క్లైమాటిక్ చేంజెస్. ఓకే, క్లైమాటిక్ చేంజెస్లో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, ఇవి విషయాలు కూడా తెలుసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాడీస్ అండ్ ఐస్ క్యూబ్స్. ఓకే, వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ancient India, medieval, art and culture, modern history, world history and post independence. This is the GS1 syllabus decoding. Okay, go for the GS2. GS2లో మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ అంటే భారత రాజకీయ వ్యవస్థ ఏంటి, ఓకే, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, పరిపాలన, ఇలాంటి అంశాల గురించి చర్చించుకుంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగం ఏ విధంగా ఎవాల్యుయేట్ అయింది, ఓకే, లైక్ 18th century, 19th century, 20th century, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది భారత రాజకీయ వ్యవస్థ, ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి, రోజువారీగా గవర్నర్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలా ఉంది, మణిపూర్లో ప్రెసిడెన్షియల్ ఫామ్ అంటున్నారు అసలు అంటే ఏంటి, ఇలాంటి కరెంట్ అఫైర్స్ చాలా న్యూస్లో ఉంటాయి, అవి చూసుకోండి. ఓకే, ఎవల్యూషన్ ఎలా జరిగింది, పరిణామక్రమం ఎలా ఉంది, డిఫరెంట్ అమెండ్మెంట్స్, ఎలాంటి సవరణలు జరుగుతున్నాయి చట్టసభల్లో, లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళు కలిస్తేనే ఒక చట్టం యాక్ట్గా మారుతుంది. ఓకే, వీళ్ళ రోల్ ఏంటి, యూనియన్ స్టేట్స్ అంటే కేంద్రాలు, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్ని సెక్టార్స్లో, వీటి గురించి తెలుసుకుంటారు. ఫెడరల్ స్ట్రక్చర్స్ మంది దాని గురించి తెలుసుకుంటారు. పవర్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ యొక్క, అండ్ ఫినాన్సెస్గా ఎలా ఉన్నారు, ఇక్కడ వచ్చి ఛాలెంజెస్ ఏ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుంటారు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మనం కేశవానంద భారతి కేసు చూస్తాము, అక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏ ఉన్నాయి, ఓకే, కాన్స్టిట్యూషన్ స్కీమ్స్ ఏ ఉన్నాయి, అండ్ పార్లమెంట్ రిలేటెడ్ యాక్టివిటీ చదువుకుంటాము. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ అండ్ ప్రివిలేజెస్ ఇష్యూస్. ఓకే, అండ్ 3 డిపార్ట్మెంట్స్ మనకి లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటి గురించి తెలుసుకుంటాం. ఆర్గనైజేషన్స్, ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకే, అసలు ఈ 1991 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ పడతా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ పోస్టులే ఉన్నాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఏంటి, ఒకసారి లిస్ట్ రాసుకోండి, ఒక చిన్న చార్ట్ వేసుకోండి. కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి, కాగ్ అవనివ్వండి, నీతి ఆయోగ్, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా బాడీస్, అవి రాసుకోండి. ఓకే, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనకి ఫినాన్స్ కమిషన్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ వస్తుంది, అండ్ యూపీఎస్సీ వస్తుంది. సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఒకసారి ఒక లిస్ట్ రాసుకోండి సరిపోతుంది. ఓకే, పవర్స్ అండ్ ఫంక్షన్స్, వాటి యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, వాటి రోల్ ఏంటి, కాగ్ రిపోర్ట్ వస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్ వస్తుంది, అండ్ 15th ఫినాన్స్ కమిషన్, 16th ఫినాన్స్ కమిషన్, వీటి యొక్క ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద ఎగ్జామ్. క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, అసలు క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి, అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంది, అసలు హైకోర్టులు వాటి రోల్ ఏంటి, హైకోర్టు ఫంక్షనింగ్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఫంక్షనింగ్ అంటే ఏంటి. ఓకే, ఇవి యాజ్ సిటిజన్గా తెలుసుకోండి మినిమం, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్, పరిపాలన ఎలా ఉంది మంది. ఓకే, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎలాంటి పాలసీ తీసుకొస్తున్నాం మనం, గవర్నమెంట్ పాలసీస్ ఎవరి కోసం తీసుకొస్తున్నాం అది తెలుసుకోండి. నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అభివృద్ధి పరమైన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి రోజువారీగా, ఇండియా ఆల్వేస్ డెవలప్డ్ నేషన్గానే ఉంటుందా, లేదా డెవలప్డ్ అవుతుందా, జస్ట్ క్వశ్చన్ మార్క్, జస్ట్ అండర్స్టాండ్. ఓకే, వేరియస్ సెక్టర్, డిఫరెంట్ సెక్టర్స్లో భారతదేశం ఏ విధంగా ఉంటుంది. ఓకే, లైక్ హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఇండస్ట్రీలో అవనివ్వండి, ఉమెన్ అవనివ్వండి, ఓకే, డిఫరెంట్ సెక్టార్స్ ఇలా. ఓకే, ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్, ఎంత ఆర్గనైజ్మెంట్లో ఒక అధికారి వర్క్ చేయాలి అనే పర్స్పెక్టివ్లో తెలుసుకోండి. ప్రతి విషయాన్ని మీరు ఒక యాజ్ అ ఆఫీసర్గానే ఫీల్ అవ్వండి, స్టూడెంట్కి కాదు, మిగతా ఏది కాదు, ఫీల్ లైక్ ఏ ఆఫీసర్, దట్స్ ఇట్. మోర్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, రోల్ ఆఫ్ ఎన్జిఓస్, ఎస్పెషల్లీ ఎన్జిఓస్ చాలా రోల్ ప్లే చేస్తున్నాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అండ్ అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో ఇక స్వయం సహాయక సంఘాలు అంటారు, వీటి యొక్క రోల్ ఏంటి, మహిళలకు రుణాలు ఇవ్వడం, వారి యొక్క ఆర్థిక జీవన విధానాల్లో మార్పులు,
వారికి కూడా సమాజంలో ఒక ఉన్నతపరమైన జీవన ప్రమాణాలను కల్పించడం కోసం లైక్ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశం ఏ విధంగా ఎలాంటి రకాల పథకాలు తీసుకొస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఓకే, డోనర్స్ ఎవరున్నారు, చారిటీస్ ఏంటి, ఇందులో వచ్చే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా తెలుసుకోండి. ఓకే, ఇది వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్పెషల్లీ సంక్షేమ రాజ్యం అంది భారతదేశం అనేది, వెల్ఫేర్ స్టేట్. ఓకే, ఇలాంటి డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి న్యూస్లో. ఓకే, వల్నరబుల్ సెక్షన్స్, ఓకే, డిఫరెంట్ సెక్టార్స్ ఉంటారు కదా, వల్నరబుల్ పీపుల్, వాళ్ళ గురించి చదువుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. పాపులేషన్ ఇందాక మీరు చెప్పాను, జియోగ్రఫీలో వస్తుంది, ఇక్కడ వస్తుంది పాపులేషన్, ఇంటర్లింక్ చేసుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, హెల్త్, ఎస్పెషల్లీ హెల్త్, పవర్టీ, ఎడ్యుకేషన్, హంగర్ చాలా ఇంపార్టెంట్. విద్య, పేదరికం, ఆకలి, ఇక్కడ ఇండెక్సెస్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. హంగర్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కూడా ఇక్కడ చదువుకోవచ్చు మనం. మెకానిజమ్స్ ఏ ఉన్నాయి, ఎలాంటి మెకానిజం ఫాలో అవుతున్నారు, లాస్ ఏ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి న్యూస్లో, డిఫరెంట్ బాడీస్ గురించి తెలుసుకుంటారు. సోషల్ సెక్టర్ అంటే సామాజిక రంగాల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, సర్వీసెస్ అంటే సేవా రంగాలు కానివ్వండి, వాటి రోల్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. ఓకే, ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా చదువుకుంటారు. సో ఇది నెక్స్ట్ ఇందులోనే లైక్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పిన సోషల్ జస్టిస్ అండి, సామాజిక న్యాయంలో. ఇప్పుడు గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాను. గవర్నెన్స్కి వచ్చేకల్లా ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, ఓకే, అండ్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే పరిపాలన, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఓకేనా. ఓకే, ఈ గవర్నెన్స్ అంటే చెప్పాను, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మెజర్స్ ఏమున్నాయి, సిటిజన్స్ చార్టర్, పౌర పట్టిక అంటారు కదా, మనం ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది బయట సిటిజన్ చార్టర్ అని, లైక్ బస్ డిపోల దగ్గరికి వెళ్ళినా. ఓకే, ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి, అక్కడ ఏదో వెళ్ళి రావడం కాకుండా చూడండి వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని అర్థమవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు. ఇందులో టాపిక్స్ ఇండియన్ నైబర్హుడ్ రిలేషన్స్ అంటే భారతదేశంతో పాటు సరిహద్దు దేశాలతో కూడా మనకి ఎలాంటి సంబంధాలు ప్రజెంట్ మనం మెయింటైన్ చేస్తున్నాం, అవి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఎ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా తెలుసుకోండి. ఐఆర్కి వచ్చేకల్లా మిమ్మల్ని మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ఊహించుకోండి. ఐఎఫ్ఎస్ అంటే ఇక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీస్, నాట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, 2 థింగ్స్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, బైలాటరల్ రీజన్లు ఉన్నాయి, గ్లోబల్ గ్రూప్స్ ఏ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఐఆర్ ఆర్గనైజేషన్ గురించి బాగా నేర్చుకునే సంస్థలు. ఓకే, పాలసీస్ ఎలాంటి పాలసీస్ తీసుకున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అవ్వండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అవ్వండి, ఎస్పెషల్లీ 2 డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి. ఓకే, మన ఇండియా ఉన్నప్పుడు మన చుట్టూ నైబరింగ్ లైక్ టాప్లో చైనా కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అండ్ శ్రీలంక, థాయిలాండ్, ఇలా అన్ని కంట్రీస్, రష్యా, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇలాంటి అన్ని కంట్రీస్ గురించి న్యూస్లో ఉంటే చూసుకోండి. మనం ఎవరితో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ట్రేడ్ మీద ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం, యూఎస్ మీద ఎలాంటి మనం రీసెంట్గా శాంక్షన్స్ విధించారు అంటే పన్నులు. ఓకేనా, డిఫరెంట్గా చేశారనమాట. సో ఆ పర్స్పెక్టివ్ కూడా కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పాను, ఏజెన్సీస్ ఫోర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోండి మీరు. ఓకే, దిస్ ఇస్ GS2లో ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 4 టాపిక్స్. నెక్స్ట్ GS3. ఓకే, GS3 ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ పార్ట్, అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, అండ్ బయోడైవర్సిటీ, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీలో. ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి, అసలు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, అప్పుడు 1991లో ఎలా ఉంది, అప్పుడు రిఫార్మ్స్ ఎలా వచ్చాయి, ఆఫ్టర్ క్రైసిస్ తర్వాత భారతదేశం ఎలా ఉంది, 2008లో మనకి కూడా ఇబ్బంది పడ్డాం చాలా క్రైసిస్ రూపంలో. ఓకేనా, అండ్ ప్లానింగ్ కమిషన్ ఎలా ఉంది, ఓకే, ఆ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ ఎలా మారింది, ఇవి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ GS3లో మీరు ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద న్యూస్ పేపర్ అండ్ ఎనీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్, ఎనీ వన్ రీడ్ మల్టిపుల్ టైమ్స్, దట్స్ ఇట్ ఎనఫ్. ఓకే, రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, వనరులు అండ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ ఏంటి, దీని గురించి నీతి ఆయోగ్ ఇక్కడ ఏం మాట్లాడింది, ఇక్కడ ఇండెక్సెస్ ఏ ఉన్నాయి, బడ్జెట్, సర్వే, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్, ఓకే, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఇలాంటి అంశాలు చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. టర్మినాలజీ కూడా చాలా బాగుంటుంది, నేర్చుకోండి, చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ UPSC టర్మినాలజీ, తెలుగులో UPSC పదజాలం. ఓకే, నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇంక్లూజివ్ గ్రోత్ ఎందుకు సార్ అంటే, ఇంక్లూజివ్ గ్రోత్ మీద దాదాపు మీరు ప్రిలిమ్స్లో చూసినా, మెయిన్స్లో చూసినా దాదాపు చాలా క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వచ్చాయి. కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ చెక్ చేయండి. డెఫినెట్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి, ఆల్టర్నేట్ 2 ఇయర్స్కి ఒకసారి క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. సమ్మిళిత అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది భారతదేశం, ప్రతి స్టేట్ కూడా ఎలా ఉంది, ఇలాంటి విషయాలు కూడా నేర్చుకోండి మీరు. అలాగే గవర్నమెంట్ బడ్జెటింగ్ ఎలా ఉంది, బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారు, ఓకే, బడ్జెట్ ముందు జరిగే ప్రాసెస్ ఏంటి, బడ్జెట్ తర్వాత ప్రాసెస్ ఏంటి, అంటే మీరు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవ్వండి బడ్జెట్లో.
మీకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొన్నిసార్లు రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని అడుగుతారు బడ్జెట్ టర్మినాలజీలో. ఒకసారి తెలుసుకోండి, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్. ఓకే, ఇలాంటి టర్మినాలజీ చాలా బాగుంటుంది, నేర్చుకోండి అక్కడి నుంచి. క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, మేజర్ క్రాప్స్ ఏమున్నాయి. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్ టాపిక్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, మేజర్ క్రాప్స్ ఏమున్నాయి, భారతదేశంలో వివిధ రకాల పంటలు. ఓకే, ఇప్పుడు మనకి పంజాబ్ తీసుకుని అక్కడ గోధుమలు పండిస్తారు. ఓకే, నార్త్ ఈస్ట్లో ఒక టైప్ ఆఫ్ కాఫీ, ఇతయాగ్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, అండ్ కర్ణాటక అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. లైక్ ఢిల్లీ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కల్చర్ ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఇక్కడ ఒక కల్చర్ ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్. ఇరిగేషన్ సెక్టర్, నీటిపారుదల శాఖ అంటారు కదా, అది ఎలా ఉంది, ఆ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ వచ్చే ఆర్టికల్స్ ఏమున్నాయి, అక్కడ డిస్ప్యూట్స్ ఏమున్నాయి, కావేరీ జలాల ఒప్పందాలు కేసులో అలర్ట్ చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంది అక్కడ. ఓకే, అండ్ అదేవిధంగా మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, మార్కెటింగ్లో ఈనామ్ అంటే ఏమిటి. ఓకే, ఈనామ్ అనే టాపిక్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది అక్కడ చూసుకోండి. అదేవిధంగా ఈ టెక్నాలజీ అంటే టెక్నాలజీ రోల్ ఎంత అగ్రికల్చర్లో. ఇప్పుడు అన్ని డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం మనము. ఓకేనా, అండ్ అగ్రికల్చర్ ఇక్కడ యోజన కానీ కురుక్షేత్ర మ్యాగజైన్ ఫాలో అవ్వండి, చాలా మీకు ఎక్కువ కంటెంట్ వస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది. 2024, 2025 ఈ 2 years ఆఫ్ యోజన ఈ కురుక్షేత్ర ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది. లైక్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్కి ఏం కావాలో అది ఉంటుంది అక్కడ, అది తెలుసుకోండి. చదవడం కాదు, ఎగ్జామ్కి ఏం కావాలో అది చదవండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ ఏమున్నాయి. ఓకేనా, నెక్స్ట్ రీసెంట్గా క్రాప్స్కి మనకి ధర పెరిగింది. ఓకే, కొన్ని పంటలకి కేంద్ర ప్రభుత్వం ధర ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ అది తెలుసుకోండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఎంఎస్పి, ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ పీడిఎస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద మెయిన్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అక్కడ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, అక్కడ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ లిమిటేషన్స్ ఏంటి, రీవ్యాంపింగ్ అంటే ఏంటి తెలుసుకోండి. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే, ఆహార నిల్వలు కానివ్వండి, ఆహార భద్రతా చట్టాలు 2013లో ఒక చట్టం ఉంది, అది తెలుసుకోండి ఒకసారి. అండ్ టెక్నాలజికల్ మిషన్స్ ఏమున్నాయి, ఎకనామికల్ యానిమల్ రేరింగ్ అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో జియోగ్రఫీ పార్ట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్. లైక్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద, ఫుడ్ ప్రాసెసింగ్ టాపిక్ మీద 3 to 4 pages నోట్స్ పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి 2 times PYQs అడిగారు. ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భూ సంస్కరణలు అంటారు తెలుగులో. ఓకే, లిబరలైజేషన్. ఓకే, ఇండస్ట్రియల్ పాలసీస్ ఏమున్నాయి, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, అంటే పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి కోసం బడ్జెట్లో ఎన్ని మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎనర్జీ అంటే ఏంటి, పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, రోడ్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ స్కీమ్స్ ఏంటి, రైల్వేస్ని ఏ విధంగా చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలా, గ్లోబలైజేషన్ చేయాలా, ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఇవ్వండి, పీపీపీ మోడల్. ఓకే, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటారు కదా, అది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఈ టెక్నాలజీ, ఫార్మర్స్, ఇన్ని విషయాలు చాలా క్లుప్తంగా తెలుసుకోండి తెలుగులో. ఓకే, న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వండి, టాపిక్స్ అన్నిటికీ చాలా బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. న్యూస్ పేపర్, యోజన, కురుక్షేత్ర వీటి మీద డిపెండ్ అవుతే మీకు కంటెంట్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఇక్కడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్యూర్లీ 95% కరెంట్ అఫైర్స్. ఇందులో డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇస్రో, డిఆర్డిఓ మిషన్స్ ఉంటాయి. రీసెంట్గా కూడా పిఎస్ఎల్వి సిరీస్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి. అప్లికేషన్స్ ఏమున్నాయి, డ్రోన్ టెక్నాలజీ ఏమైనా, నానో టెక్నాలజీ ఏమైనా. ఓకే, ఎవ్రీడే లైఫ్లో జరుగుతున్న సంఘటనలు ప్రతిరోజు వారికి అవి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇండిజినేషన్ ఏంటి, న్యూ టెక్నాలజీస్ ఏమొచ్చాయి. ఇండిజినేషన్ అంటే మన ఇండియాలో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం అంతే. అచీవ్మెంట్స్ సాధించాం భారతదేశం రీసెంట్గా, ఇస్రో కానివ్వండి, చంద్రయాన్ 1, 2, 3. ఓకే, మిషన్స్, మార్క్. ఓకేనా, రష్యా నుంచి మన S-400 మిసైల్స్, ఇన్ని విషయాలు కూడా నేర్చుకోండి క్లుప్తంగా. ఓకే, అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ అవగాహన ఏ విధంగా ఉంది, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్. ఓకేనా, అండ్ కంప్యూటర్స్, రోబోటిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. నానో టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ SNT. అలాగే బయోటెక్నాలజీ. ఓకే, అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, IPR రైట్స్ అంటారు కదా, ఇది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ SNT. కమ్ టు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ. ఇందులో కన్జర్వేషన్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎలా ఉంది, డిగ్రేడేషన్ ఎలా జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఈ టాపిక్స్ గురించి నేర్చుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. సునామీ, ఎర్త్ కేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, మిటిగేషన్ మెథడ్స్, ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇంకా NDRF ఫోర్స్ ఎలా వర్క్ చేస్తుంది, క్రైసిస్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఉంటుంది, సెకండ్ ఇయర్స్ చదవడం చాలా బాగుంటుంది. 11th క్లాస్లో ఒక బుక్ ఉంటుంది, చిన్న బుక్, లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో న్యాచురల్ అజార్ట్స్ అని ఒక బుక్ ఉంటుంది, PDF. అది మీకు ఆ దగ్గర లేకపోతే నన్ను అడగండి, ఐ విల్ సెండ్ యూ. చాలా బాగుంటుంది బేసిక్స్కి.
డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఒక ఇయర్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఒక ఇయర్లో 20-30 మార్క్స్ కూడా అడుగుతారు. సో రిమెంబర్. ఇంకా ఫేవరెట్ టాపిక్ ఇన్ GS3 సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత ఏ విధంగా ఉంది, ఇక్కడ సవాళ్ళు ఏంటి, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఛత్తీస్గఢ్లో రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అవన్నీ న్యూస్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఐఆర్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీని గుర్తించే టాపిక్ ఎప్పుడు ఛత్తీస్గఢ్, అక్కడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది యాక్టివిటీ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, స్టేట్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, మావోయిస్టులని తీసేయడం కోసం జరుగుతున్న ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే, అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది ఎస్పీకి ఆర్డర్స్ ఇచ్చేది కూడా కలెక్టరే. సో అట్లా చూడండి టాపిక్ని. ఎక్స్ట్రీమిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, ఎక్స్టర్నల్ స్టేట్ ఏంటి, నాన్ స్టేట్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ నుంచి 4 క్వశ్చన్స్ వస్తే 50 మార్క్స్ డెఫినెట్గా ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ ఛాలెంజెస్ ఏ ఉన్నాయి ఇంటర్నల్ సెక్యూరిటీలో, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఎలాంటివి ఉన్నాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రోల్ ఆఫ్ మీడియా, ఎస్పెషల్లీ మీడియా రోల్ ఎలా ఉంది. ఓకే, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏ ఉన్నాయి. ఓకే, రీసెంట్గా చూసాం మన గూఢాచారి ఆపరేషన్, స్పై ఆపరేషన్ జరుగుతున్నాయి, ఎంతోమంది పట్టుబడ్డారో చూసాం ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత. సైబర్ సెక్యూరిటీ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సైబర్ సెక్యూరిటీలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి. ఓకే, అండ్ మనీ లాండరింగ్, నగదు అక్రమ రవాణా, ప్రివెంటేషన్, నివారణ ఏ విధంగా చేయాలి. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక ప్లాన్ ప్రకారం చేయడం అనమాట, అంతే. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక ఆర్గనైజ్ చేస్తారు క్రైమ్ని కూడా, ఒక నేరాన్ని కూడా చాలా ప్లాన్డ్గా అమలు చేస్తారు దాన్ని. ఇక్కడ ఇది ఉంది చేయాలంటే దాన్ని ఒక ప్లాన్డ్గా వాళ్ళు ఒక నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకొని వాళ్ళు ఒక ఆపరేషన్ ముగిస్తారు. ఓకే, ముంబై అటాక్స్ కానివ్వండి, ఇలాంటివి 26/11 అటాక్స్ అంటారు, అవి అవనివ్వండి. టెర్రరిజం, ఎస్పెషల్లీ టెర్రరిజం కోసం ప్రతిరోజు న్యూస్లో ఉంటుంది. టెర్రరిజం మీద ఒక 3 to 4 పేజెస్ నోట్స్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమున్నాయి, లైక్ BSF, CRPF ఇలాంటి ఫోర్సెస్ ఉన్నాయి కదా, వీటి గురించి తెలుసుకోండి. ITBP, ఇండియన్ టిబెటియన్ బోర్డ్ పోలీస్ ఫోర్స్, CRPF, CAPF వీటి గురించి తెలుసుకుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ GS1, GS2, GS3 సిలబస్. GS4 స్పెషల్ సెషన్స్ ఉంటాయి, ఎందుకంటే జనరల్ ఎస్ఐ, ఎథిక్స్ ఆప్షనల్, GS1, 2, 3 ఇది ఒక స్ట్రాటజీస్. ఇట్లా వెళ్తేనే మీకు పని అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద సిలబస్? యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ఏ కామెంట్ సెక్షన్. ఓకే, చదవండి, హ్యాపీగా చదవండి, కాన్సన్ట్రేషన్తో చదవండి. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద ప్రిపరేషన్ యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఓకే, అండ్ మీ డౌట్స్ డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ.